జనం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? గ్యాసో రామచంద్ర అనుకుంటున్నారా? చిన్న చిన్న పట్టణాల్లోనూ హోటల్స్ మూతపడిపోతున్నాయా? రోజు రోజుకు సమస్య తీవ్రతరం అవుతుందా? అంత కట్టెల పోయే వైపు వెళ్లాల్సిందేనా? కట్టెలు కూడా దొరకలేని పరిస్థితి నెలకొన్నాయా? గ్యాస్ బండకేమో గాని కట్టెల కోసం కూడా జనం అడవి బాట పడుతున్నారా? పరిస్థితులు ఇంత దారుణంగా ఎందుకు మారాయి? గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లోకి తరలిపోతున్నాయా? ఆన్లైన్ బుకింగ్ చేసుకుందాం అనుకుంటే స్పందన లేదు. సిచ్యువేషన్ దారుణంగా ఉన్నా అధికారులు ఏం చేస్తున్నారు? గ్యాస్ ఏజెన్సీలపై నిఘా లేకుండా పోయిందా? సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు? వ్యాపారులు ఇండక్షన్ స్టవ్స్ ధరను కూడా పెంచేశారా? సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం పని దక్కుతుందా? ఈ సమస్యలకు ఇప్పట్లో ముగింపు లేదా? ఎంతకాలం ఇలాంటి కష్టాలు? జనం భయాందోళనలు ఎప్పుడు దూరం అవుతాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఎక్కడ చూసినా గ్యాస్ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. గ్యాస్ బండను చేత పట్టుకొని డీలర్ల చుట్టూ జనం చక్కర్లు కొడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గేట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. జనం సమస్యను ఎవరు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు జనాలు. తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో గ్యాస్ కష్టాలు ఎలా ఉన్నాయన్న దానిపై వివరించేందుకు ఐ న్యూస్ ప్రతినిధులు రెడీగా ఉన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మా రిపోర్టర్స్ తో మాట్లాడడానికి మా కొలీగ్ ఆశ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు ఆశ. రైట్ శివాని, మీరు చెప్పిన విధంగా గత 15 రోజుల నుంచి ఏదైతే వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్యాస్ కొరత మొత్తం దేశవ్యాప్తంగా అల్లాడిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం మనకున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే గనక కేంద్రం అయితే గ్యాస్ కొరత లేదు, సమృద్ధిగా సప్లై చేస్తున్నాము. ఏదైతే పానిక్ వల్ల భయాందోళన వల్ల ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. సాధారణంగా 55 లక్షలు ఉండేటువంటి బుకింగ్స్ ఒకసారిగా 75 లక్షలకు చేరుకున్నాయి. సో ఈ గ్యాస్ బుకింగ్స్ అనేది పానిక్ వల్ల ఎక్కువగా బుక్ చేసుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది తప్ప నార్మల్ సిచ్యువేషనే ఉంది. పానిక్ అనేది తగ్గించండి, రాష్ట్రాలదే బాధ్యత అంటూ కేంద్రం చెప్తోంది. సో రాష్ట్రాలు కూడా కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ సర్కార్ సంబంధించి 3 మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చూసుకోవాలి, పానిక్ బుకింగ్స్ జరగకుండా చూసుకోవాలని చెప్పి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణలో కూడా ఒక గ్రూప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏ విధంగా నడుస్తుంది, సప్లై ఎంత వస్తుంది, డిమాండ్ ఎంత నడుస్తుంది, బ్లాక్ మార్కెటింగ్ సంబంధించి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇదంతా కూడా ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు చూసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కడ కొరత లేదని చెప్తున్నారు మంత్రులు, అధికారులు, కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ లేదు. నిన్న కూడా మనం డైరెక్ట్ గానే ఒక ఎగ్జాంపుల్ చూసాము, లైవ్ లోనే మనం కాల్ చేసాము, కానీ అటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించలేదు. కనీసం గ్యాస్ బుక్ చేయడానికి ఇదివరకు అయితే 15 రోజులు టైం ఉండేది, ఇప్పుడు 30 రోజులు గడువు ఉంది. 30 రోజుల తర్వాత మళ్ళీ మీరు గ్యాస్ బుక్ చేసుకోవచ్చు అంటున్నారు. గ్యాస్ అయిపోయి 2 నెలలు 3 నెలలు అవుతున్నా ప్రెసెంట్ ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేద్దామంటే కనీసం కాల్ రెస్పాండ్ అవునటువంటి సిచ్యువేషన్. ఆ కాల్ చేస్తుంటే మినిమం బీప్ సౌండ్ తప్పించి ఏం రావట్లేదు. ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ టైం ఇస్తున్నారు, వెంటనే దానికదే కాల్ కట్ అయిపోతుంది. నో రెస్పాన్స్ అనమాట. దీనివల్లే కదా ప్రజలు పానిక్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఏదైతే 4 రోజుల్లోనే గ్యాస్ బండ్ ధరలు పెంచేయడం, విపరీతంగా పెంచేయడంతోనే మనకి కొరత ఏర్పడింది, అందుకే గ్యాస్ ధరలు పెంచేశారని చెప్పి సామాన్యుల్లో మరింత భయం నెలకొనడం మనం చూస్తున్నాం. ఈ అన్నిటి కారణాలతోనే ఇప్పటికీ ఎండ వాన అని చెప్పి చూడకుండా పిల్లల్ని కూడా ఇంటి దగ్గర పెట్టి ఉద్యోగాలన్నీ కూడా ఆపుకొని సెలవులు పెట్టుకొని గ్యాస్ బండ్ కోసం క్యూ లైన్ లో ఏజెన్సీల వద్ద బారులు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా. రైట్, ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే తెలుసుకుందాం. రాష్ట్రాలు అయితే కమిటీని ఏర్పాటు చేస్తాము, అంతా సక్రమంగానే ఉంది, మేము రిపోర్ట్స్ ని కేంద్రానికి చెప్తున్నాం అని చెప్తున్నారు కదా. మరి ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే గ్రౌండ్ లెవెల్ అనేది తెలియజేయడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మెదక్ వెళ్దాం. మెదక్ నుంచి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. రెడ్ క్రాంతి, ఏంటి సిచ్యువేషన్? అంత సక్రమంగానే ఉంది, పానిక్ బుకింగ్స్ వల్ల ఇదంతా జరుగుతోంది. 20 లక్షల పానిక్ బుకింగ్స్ ఎక్కువగా జరగడం వల్లే కొరత అనేది కనిపిస్తోంది అంటున్నాయి ప్రభుత్వాలు. కానీ రియల్ లైఫ్ లో ఎట్లా నడుస్తోంది, అప్పుడున్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు?
ఆశ మనం ఇక్కడ క్షేత్రస్థాయిలో చూసినట్లయితే నిజంగా డొమెస్టిక్ యాక్చువల్ గా ఈ వారు మొదలైనప్పటి నుంచే కమర్షియల్ ఫిల్లింగ్ ని ప్రభుత్వం ఆపేసింది. కమర్షియల్ ఫిల్లింగ్ కొరత అయితే పూర్తి స్థాయిలో ఉంది. ఎక్కడ కూడా ఇటు రెస్టారెంట్లు కానీ వేరే కమర్షియల్ సిలిండర్ల మీద ఆధారపడిన వ్యాపార సంస్థలు అన్ని కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని ఏది హెచ్పి, భారత్, ఇండియన్ వంటి కమర్షియల్ సిలిండర్లు ప్రభుత్వ రంగ సంస్థలు కమర్షియల్ సిలిండర్ల నుంచి దాదాపుగా రావట్లేదు. ఇక సూపర్ గ్యాస్ లాంటి కొన్ని ప్రైవేట్ ఏజెన్సీ, గో గ్యాస్ లాంటివి వాళ్ళు ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళు కొంత సరఫరా చేస్తున్నారు. వాటి కనెక్షన్స్ ఉన్న వాళ్ళే కొంత మేర వ్యాపారాలు అయితే నడుస్తున్నాయి. ఇక ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ఈ తాకిడి ఏ స్థాయికి ఉందంటే దేవాలయాలు కూడా గ్యాస్ కొరతకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మన మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం దగ్గర ప్రసాదాలు తయారు చేయడానికి గ్యాస్ లేకపోవడంతో కట్టెల పొయ్యిలు పెట్టుకొని మళ్ళీ తిరిగి పాత రోజులు ఏ విధంగా చేస్తారో అదే విధంగా కట్టెల పొయ్యితో అక్కడ ప్రసాదాలు తయారు చేస్తున్నారు. చాలా పరిశ్రమలు కానీ హోటల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఈ కమర్షియల్ గ్యాస్ లాగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మటు హోటల్స్ లలో మినిమం పెట్టేస్తున్నారు. ప్రధానంగా ఇడ్లీ, మన దోశ, పూరి వంటి ఎప్పుడు స్టవ్ ని వెలిగిస్తూ ఉండాల్సిన ఐటమ్స్ అయితే తగ్గించేశారు. కామన్ గా ఒకేసారి వండేటువంటి పూరి లాంటి, మన ఇడ్లీ లాంటి వస్తువులను ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. చాలా లిమిటెడ్ మెను తోటి హోటల్స్ నడుపుతున్నారు. కొన్ని అయితే పెద్ద తరహా రెస్టారెంట్, ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున గ్యాస్ అవసరం ఉన్న రెస్టారెంట్ అయితే పూర్తి స్థాయిలో వాటిని క్లోజ్ చేసిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పరిస్థితి. ఇక డొమెస్టిక్ సిలిండర్ల పరిస్థితి చూసినట్లయితే డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి చాలా మంది ఈ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత ఉందన్న అంశం దృష్టిలో పెట్టుకుని చాలా మంది గ్యాస్ బుకింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రభుత్వం చెప్పినట్టు సాధారణం కంటే 50% ఎక్కువ అయింది. అయితే ఈ 50% బుకింగ్ ఎక్కువ అవడంతో వాట్సాప్ బుకింగ్, ఐవీఆర్ బుకింగ్ వంటి పనిచేయడం లేదు. కేవలం వాళ్ళ యాప్ ఇన్స్టాల్ చేసుకుని బుక్ చేయమని చెప్తున్నారు. దీంతో ఈ బుకింగ్ కూడా కాకపోవడంతో ప్రజలందరూ కూడా ఒకేసారి పెద్ద ఎత్తున ఏజెన్సీల దగ్గరకు వస్తున్నారు ఖాళీ సిలిండర్లు పట్టుకొని. ఇక సింగిల్ సిలిండర్లు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఆ సింగిల్ సిలిండర్ తీసుకొని బుకింగ్ కాక అది గ్యాస్ అయిపోయాక బుక్ చేసుకుందామన్న కాని పరిస్థితి. దీంతో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు ఆ గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు వచ్చి పడిగాపులు కాస్తూ ఉన్నారు అక్కడ. అయితే కొన్ని ఏంటంటే కేవైసీ కాని వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వట్లేదు, బుకింగ్ కావట్లేదు ఒక అపోహ కూడా ప్రజలు బాగా ప్రచారం జరిగింది. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మాత్రం ఈ కేవైసీ తోటి ఎలాంటి సంబంధం లేదు, ఈ కేవైసీ ఉన్నా లేకుండా బుకింగ్ అవుతుంది, అయినప్పటికీ ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ముందు జాగ్రత్తగా అని చెప్పి ఏజెన్సీలు చెప్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్లకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు బుక్ చేసుకున్న వారం రోజుల లోపల మేము డెలివరీ చేస్తామని చెప్పి ఏజెన్సీలు చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో కొంత విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ క్రాంతి. సో మొత్తంగా ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అయితే పూర్తిగా భిన్నంగా ఉంది. అధికారులు, మంత్రులు లేదంటే రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి విమర్శలు లేదంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలు వేరేగా ఉన్నాయి. సో పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ ఏ విధంగా బుకింగ్ చేసుకుందామన్నా, ఆన్లైన్ లో చేసుకుందామన్నా, యాప్ కెళ్ళి బుక్ చేసుకుందామన్నా, ఏ విధంగా అయినా సరే బుకింగ్స్ అనేవి జరగట్లేదు. సో ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి. ఏజెన్సీలకు వెళ్తుంటే అక్కడికి బారులు తీరున్నట్టు ఉంటున్నారు ప్రజలు, వారికి కూడా దక్కినటువంటి సిచ్యువేషన్. కానీ ఎక్కడ కొరత లేదని చెప్తున్నారు అధికారులు. ఇదంతా జరిగినటువంటి సిచ్యువేషన్. రైట్, ఇక మహబూబ్ నగర్ విషయానికి వద్దాం. మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు తాజా పరిస్థితిని వివరించడానికి. రైట్ వెంకటేష్, ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? ప్రభుత్వాలు చెప్తున్న దానికి, ప్రజలు ఇబ్బందులు పడుతున్న దానికి తేడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజల రియాక్షన్ ఏంటి? గ్యాస్ ఏజెన్సీల దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళ సండే కదా. అసలు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర మంత్రులు కానీ గ్యాస్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేదు, అన్ని అందుబాటులో ఉన్నాయని చెబుతున్నా కూడా క్షేత్రస్థాయిలో గ్యాస్ కు సంబంధించిన అక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎక్కడ చూసినా కూడా గ్యాస్ కేంద్రాల వద్ద క్యూ లైన్లు కట్టే పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి గతంలో 15 రోజులకు ఒకసారి బుక్ చేసుకుంటే ఇప్పుడు 30 రోజులకు పొడిగించారు. దాంతో పాటు గ్యాస్ కు బుకింగ్ లో ఒక సమయం కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఒక సెకండ్ 2 సెకండ్లు ఉంటుంది, దానికి సంబంధించిన కట్ అవుతున్నది. ఈ నేపథ్యంలో గ్యాస్ కష్టాలు అయితే ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటే ఈ రోజు ఆదివారం ఖచ్చితంగా హోటల్స్, దానికి సంబంధించిన టిఫిన్ సెంటర్ వద్ద, డాబాల వద్ద ఖచ్చితంగా నాన్ వెజ్ కు సంబంధించిన వంటకాలు జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఈ గ్యాస్ వల్ల ఎక్కడ కూడా ఇప్పటికే కట్టెలపై వెలిగించి ఆ వంటలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ నిర్వాహకులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కట్టెలకు సంబంధించిన రేట్లు కూడా పెరగడం, దాంతో పాటు ఎక్కడైనా కమర్షియల్ ఉంటే కూడా దాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వము గ్యాస్ కమర్షియల్ ఏవైతేనో దాన్ని నిలుపుదల వేసింది. దాంతో పాటు ఈ రోజు ఖచ్చితంగా గ్యాస్ కు సంబంధించిన కమర్షియల్ సిలిండర్ కూడా సరఫరా చేస్తామని ప్రభుత్వము అక్కడ అధికారులు చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో మాత్రము ఏ ఒక్క హోటల్ కానీ, ఏ ఒక్క డాబా కానీ చిన్న స్టాల్స్ పెట్టుకున్న వారికి అందడం లేదు. ముఖ్యంగా డొమెస్టిక్ ఎక్కడైతే ఇళ్ల అవసరాల కోసము వాడుకుంటామో ఆ గ్యాస్ కు సంబంధించిన కష్టాలైతే
ప్రజల్లో మొదలైంది అని చెప్పవచ్చు. ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్ దొరకక ప్రజలు ఇంట్లో తిండి వండుకోవడానికి కూడా, వంటలు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్యాస్ బండాలను తీసుకొని గ్యాస్ నిర్వాహకుల వద్దకు, ఆ గ్యాస్ సెంటర్ల వద్దకు వెళ్తుంటే కూడా అక్కడ కూడా ఎక్కడ కూడా ఒక్క గ్యాస్ సిలిండర్ కనిపించడం లేదు. కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి, ప్రజలు ఆందోళనకు గురి కావద్దు, అందరికీ సరఫరా చేస్తామని ఓ పక్క ప్రభుత్వ అధికారులు చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పూరి కానీ, దోశ కానీ, చిన్న చిన్న వ్యాపారులు బిర్యానీ కానీ, ఈ రోజు ముఖ్యంగా ఆదివారం రోజు బిర్యానీ చేసుకుంటారు. నాన్ వెజ్ అయితే వంటలు వండే పరిస్థితి ఆ హోటళ్లకు ఉంటుంది. కానీ ఆ హోటల్లో ఎక్కడ కూడా ఈ గ్యాస్ సిలిండర్లు దొరకపోవడం వల్ల వాళ్ళు చేతులు ఎత్తిన పరిస్థితి ఉంది. నిర్వాహకులు మాత్రం ఇప్పటికే వ్యాపారాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ గ్యాస్ కష్టాల వల్ల మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కష్టాలు పడి వ్యాపారం నడిపించుకుంటున్నాం, ఈ గ్యాస్ కష్టాల వల్ల మరింత ఇబ్బందులు పడే ఉంది. మా దగ్గర పనిచేసే 60-70 మందికి వారికి ఉపాధి కల్పించలేకపోతున్నామని ఆవేదన ఒక పక్క వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంచున్నాయని ఒక పక్క చెప్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఇక్కడ కమర్షియల్ కానీ, ఇక్కడ డొమెస్టిక్ కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ల కోసము ప్రజలు ఆ గ్యాస్ నిర్వాహకుల వద్ద బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచే గ్యాస్ క్యూ లైన్ లో నిలబడే పరిస్థితి ఉంది. సండే రోజు ఖచ్చితంగా అందరూ సెలవులు ఉంటాయి. ఏదో పని చేసుకునే వాళ్ళు కూడా సెలవు తీసుకునే పరిస్థితి ఉంటుంది. వారందరూ ఇళ్ల వద్దనే ఉండి వంటలు చేసుకుని సంతోషంగా ఉండవలసిన పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా గ్యాస్ దొరకక నానా అవస్థలు పడే పరిస్థితి అయితే మంచిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఇదే పరిస్థితి, ఎక్కడ చూసినా సరే కట్టెల పొయ్యిలా దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటికీ కూడా చాలా వరకు హోటల్స్ లో, హాస్టల్స్ లో కూడా మనకి కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఇవ్వకపోవడం వల్ల, సప్లై చేయకపోవడం వల్ల కట్టెల పొయ్యి మీదే పెట్టుకుని వంట చేస్తున్నారు. కానీ ఇప్పుడు దానికి కూడా మనకి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే అకాల వర్షాలు మనల్ని అల్లాడిస్తున్నటువంటి సిచ్యువేషన్. బయట కట్టెల పొయ్యి పెట్టి పండించుకోవడానికి, లేదంటే వండుకోవడానికి, విద్యార్థులు పెట్టడానికి కూడా లేకుండా వర్షాలు కూడా కురుస్తున్నాయి. సో ఎటు కదలేని సిచ్యువేషన్. గ్యాస్ మీద వండుకోవడానికి ఏమో గ్యాస్ పరిస్థితి లేదు, గ్యాస్ దొరకడం లేదు. కమర్షియల్ సిలిండర్స్ పూర్తిగా ఆపాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఈ పరిస్థితుల్లో ప్రజలకి ఎటువంటి భరోసా కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు అంటే లేదు, కొరత లేదంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మనం క్లియర్ గా చూస్తున్నాం. రైట్, ఇక వరంగల్ సిచ్యువేషన్ అంటే తెలుసుకుందాం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రశాంత్, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వాలు వైఖరి, మాటలు, వ్యాఖ్యలు వేరే విధంగా ఉన్నాయి. కంట్రోల్లో ఉందంతా, కండిషన్ అంతా కూడా కేంద్రం కూడా పదే 2-3 సార్లు ఇప్పటికే చెప్పారు. పెట్రోలియం శాఖ మంత్రులు గాని, అధికారులు గాని కొరత లేదు, పానిక్ బుకింగ్స్ జరుగుతున్నాయి, కంట్రోల్ చేయండి రాష్ట్రాలని చెప్తున్నారు. కానీ రాష్ట్రాలు కూడా మేము కమిటీలు ఏర్పాటు చేస్తాము, నిఘా పెట్టాము, ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చూసుకుంటున్నాము, ఆ సప్లై ఎంత, డిమాండ్ ఎంత, ఎవరి పేరు మీద వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది పూర్తిగా మేము చూస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రజల అవస్థలు తీరా అనుకోవచ్చే. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆసరా చేసుకుని గ్యాస్ ఏజెన్సీలు ఒక మాఫియా ముఠాగా ఏర్పడి అందిన కాడికి దోచుకోవాలనే దుర్బుద్ధితో చేస్తున్న ప్రయత్నంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది 50 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు భారతదేశం వద్ద ఉన్నాయని చెప్పింది. 3 రోజుల క్రితం మరొక క్రూడ్ ఆయిల్ కు సంబంధించినటువంటి ఓడను కూడా ఇరాన్ ప్రభుత్వం దగ్గరుండి కూడా భారతదేశానికి పంపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 3 రోజుల క్రితము గత బుధవారం రోజున రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అందరి జిల్లా కలెక్టర్లకు ఆ టెలికాన్ఫరెన్స్ ద్వారా అటు ఎక్కడెక్కడ ఏజెన్సీలలో ఎంతెంత స్టాక్ ఉంది, ఎలాంటి పరిస్థితి అని పూర్తిగా రివ్యూ చేశాడు. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొరత లేదని అధికారికంగా మంత్రి చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అందరు జిల్లా కలెక్టర్లు కూడా స్థానిక ఏజెన్సీలతో మాట్లాడారు, ఈ సమీక్ష చేశారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎవరు ఆందోళన చెందకూడదు, ఎవరు ఎలాంటి గాసిప్స్ చెప్పినా వినకూడదు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు, నెల రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. మరింత స్టాక్ కోసం కూడా మేము ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతున్నామని చెప్పేసి ఎవరైనా ఇటు కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టించి ఇలాంటి వదంతులను కనుక వాట్సాప్ లో సృష్టిస్తే కనుక వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా అధికారికంగా పత్రికా ప్రకటనలు జిల్లా కలెక్టర్లు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇచ్చారు. ఆశ. కానీ ఏజెన్సీల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక మాఫియా ముఠాగా తయారైంది. ఒక ఏజెన్సీ 5,000 సిలిండర్లకు సంబంధించి 5,000 కలెక్షన్లు మాత్రమే వాళ్ళు నిత్యం సరఫరా చేయాలి. అది కమర్షియల్ అయినా, హౌసింగ్ అయినా అవి 5,000, 25,000, 10,000 మాత్రమే
నడపాల్సిన గ్యాస్ ఏజెన్సీలు ఒక్కొక్క ఏజెన్సీ ఇప్పుడు 30,000 కమర్షియల్, 30,000 హౌసింగ్, అంటే సుమారు 60,000 కలెక్షన్లను ఒకే ఏజెన్సీ ఇంకెవరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, ఇంకెవరిని బిజినెస్ రంగంలోకి రానియకుండా ఇక్కడ ఏజెన్సీలు ఒక మాఫియా ముఠాగా ఏర్పడి ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టించే విధంగా ఈ ఏజెన్సీలు తయారయ్యాయి అనేది అయితే మన ఐన్యూస్ ఆ స్టింగ్ ఆపరేషన్ లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పాతకపోయిన ఏజెన్సీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త ఏజెన్సీలను పుట్టుక రాకుండా, కొత్త ఏజెన్సీలు సర్వీస్ ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకొని చేస్తున్న ప్రయత్నం కారణంగానే ఈ రోజు పాతకపోయిన ఏజెన్సీలు వాళ్ళు ఎంత చెప్తే అంత, ఎలా చెప్తే అలా వాళ్ళే ఒక గ్యాస్ కృత్రిమ కొరతను సృష్టించే విధంగా ఈ వదంతులు సృష్టించారనేది అయితే వరంగల్ లో స్పష్టంగా తెలుస్తుంది. ఆశ రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. చూసాం కదా, ఒక పక్కన అసలు గ్యాస్ దొరికి ఏజెన్సీల దగ్గర బారులు తీరుతుంటే మరొక పక్క బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. దీనికి సంబంధించి మరి అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే యాక్షన్ తీసుకుంటున్నామని చెప్తున్నారు, కానీ రియాలిటీలో ఆ చర్యలు అయితే కనిపించట్లేదు. రైట్, ఇక ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఆదిలాబాద్ నుంచి సిచ్యువేషన్ మనకి తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఏజెన్సీలు ఇవన్నీ క్లోజ్ ఉంటాయి ఇవాళ ఆదివారం కాబట్టి, నిన్ననే ఏదైనా గ్యాస్ దొరుకుతుందేమో అని చెప్పి బారులు తీరున్నారు జనం. నిన్న కూడా దొరక్క వెరీ తిరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? శ్రీనివాస్, సో మొత్తంగా ప్రజలకి ఇప్పుడు సింగిల్ బండ్ ఉన్న వాళ్ళకి, అంటే సింగిల్ గ్యాస్ బండ్ ఉన్న వాళ్ళ కష్టాలు అయితే వర్ణనాతీతం అని చెప్పొచ్చు. డబుల్ బండ్ ఉన్న వాళ్ళంటే ఒకటి అయిపోగానే కూడా బుక్ చేసుకుంటారు కాబట్టి స్పేర్ ఉంది. కనీసం ఈ పానిక్ సిచ్యువేషన్ లో అయినా సరే మాకు పర్వాలేదు అని చెప్పి వాళ్ళు కూడా ఒకవేళ అయిపోతే మళ్ళీ మనకు దొరకదేమో 2 months వరకు ఇదే సిచ్యువేషన్ ఉంటే ఎట్లా అని చెప్పి పానిక్ తో వాళ్ళు కూడా ముందుగానే గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఒకటి కారణం అయితే, ఇక సింగిల్ బండ్ ఉన్న వాళ్ళకి డొమెస్టిక్ గ్యాస్ బండలు దొరక్క కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారు. కట్టెల పొయ్యి ద్వారా కూడా కట్టెలు దొరక్క అదొక అవస్థ. ఆ కట్టెల ధరలు కూడా పెరిగిపోయాయి. మరొక పక్క పోయి ఇండక్షన్ స్టవ్ వైపు చూస్తుంటే అవి కూడా విపరీతంగా వ్యాపారులు దొరికిందే సందుగా అదునుగా భావించి వ్యాపారులు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. వీరి మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కట్టెల ధరలు పెంచుతూ ఉన్నా, లేదంటే కనుక ఇండక్షన్ స్టవ్లు వ్యాపారులు ఇదే అదునుగా మా దగ్గర కొంటారు కదా, గ్యాస్ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పనిసరిగా కొంటారు కాబట్టి ఇది కూడా బ్లాక్ దందాలు చేయడమో, లేదంటే ధరలు పెంచి విక్రయిస్తున్నప్పుడు అధికారులు దీని మీద కూడా కొరడా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రైట్, ఏపీ విషయానికి వద్దాం. ఏపీలో మా ప్రతినిధి ఏలూరుకు సంబంధించినటువంటి అప్డేట్స్ అందించడానికి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ భార్గవ్, ఏంటి సిచ్యువేషన్ ప్రెసెంట్? ఇంకా అదే కొనసాగుతోంది, పానిక్ లోనే బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి, ఎంతో కొంత గ్యాస్ సరఫరా జరుగుతుంది, కానీ అందరికీ అయితే సప్లై జరగడం లేదనేది గ్రౌండ్ లెవెల్ లో వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఏజెన్సీలు గ్యాస్ బుక్ చేసుకుందామని వినియోగదారులు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నా, ఆ కస్టమర్ కేర్ కాల్ చేస్తున్నా కూడా వాటిని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే కొంతమందికి ఆల్రెడీ గ్యాస్ బుక్ అయిందంటూ కూడా కొన్ని మెసేజ్లు రావడం, వారు ఇప్పటి వరకు బుక్ చేసుకోకపోయినప్పటికీ కూడా ఆ విధంగా మెసేజ్లు రావడంతో తమ పేరుతో దళారులు బుక్ చేసుకున్నారంటూ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏలూరులో చూసుకుంటే హెచ్పీ గ్యాస్ కి సంబంధించి ప్రత్యేకించి కొంతమంది వినియోగదారులు మనతో మాట్లాడడం జరిగింది. వారు దాదాపు 4 రోజుల నుంచి గ్యాస్ బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ గ్యాస్ అనేది బుక్ అవ్వట్లేదు. ఏదైతే డొమెస్టిక్ గ్యాస్ అందుబాటులో ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నప్పటికీ కూడా డొమెస్టిక్ గ్యాస్ గత 4 రోజుల నుంచి కూడా బుక్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. కమర్షియల్ గ్యాస్ అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఎక్కడా కూడా కమర్షియల్ సిలిండర్ అనేది నేరుగా బుక్ చేసుకున్న వారికి అందుబాటులోకి అయితే రావట్లేదు. కానీ బ్లాక్ మార్కెట్ లో 3,500 నుంచి 4,000 రూపాయల వరకు ఖరీదు చేస్తే మాత్రం కమర్షియల్ సిలిండర్లు కొంతమంది వ్యాపారస్తులు బడా హోటల్స్ కు దక్కుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఎక్కడి నుంచి వస్తున్నటువంటి దృష్టి కూడా సారించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది డొమెస్టిక్ సిలిండర్లు తీసుకొచ్చి వాటి ద్వారా ఆ కమర్షియల్ సిలిండర్లోకి గ్యాస్ లెక్కించుకొని వాటిని వినియోగించుకుంటున్నారు. ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా దొరికిపోకుండా ఉండేందుకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద అటు విజిలెన్స్ గానీ, సివిల్ సప్లైస్ గానీ సంబంధిత శాఖలు ఖచ్చితంగా కూడా తనిఖీలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హోటళ్లు కానీ ప్రధానంగా కర్రీ పాయింట్లు అలాగే కుకింగ్ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా కట్టెల పొయ్యిల వైపు కూడా మరలిపోయారు. వారందరూ కూడా పుల్లలు తీసుకొని వచ్చి అడవి ప్రాంతం నుంచి కానీ అలాగే అడితీలు ఏవైతే ఉంటాయో పట్టణ ప్రాంతాల్లో అడితీల నుంచి తీసుకొచ్చుకుంటున్నారు. రూరల్ ప్రాంతాల్లో అయితే
వారే స్వయంగా వెళ్లి పొలాలు కొట్టుకొని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు అటు కర్రీ పాయింట్ల నుంచి కానీ అలాగే కుకింగ్ పాయింట్ల నుంచి కానీ వినిపిస్తున్నాయి. వారందరూ కూడా క్యాటరింగ్ వారు కూడా ప్రధానంగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటు వివాహాలు శుభముహూర్తాలు ఉన్న సమయంలో క్యాటరింగ్ ఒప్పుకోవాలంటే దానికి వంట చేసేందుకు ఎక్కడి నుంచి తీసుకురావాలని కూడా వారు ఆందోళనతో ఆ క్యాటరింగ్ కూడా వెనక్కి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముందుగా అడ్వాన్స్ తీసుకున్నారు. కొంతమంది అయితే పెద్ద ఎత్తున కట్టెల పొయ్యిలు తీసుకొచ్చి బహిరంగ ప్రాంతాల్లో కూడా ఆ కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసుకుని అడ్వాన్స్ తీసుకున్నందుకు చచ్చినట్టు కూడా దాన్ని ఒప్పుకొని వాటిని చేయాల్సినటువంటి పరిస్థితి వారికి కూడా దాపరించిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా గ్యాస్ కొరతతో వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని రోజులు కూడా ఖచ్చితంగా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అటు పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రధానంగా ఈ చమురు నిల్వలు రవాణాపై కూడా వాటిని టార్గెట్ చేస్తూ కూడా ఈ వీటి పేలుడు సంభవిస్తున్నటువంటి దృశ్యాలకు సంబంధించి ఆ వివరాలు కూడా మనకు అందుతున్నాయి. ఈ తరుణంలో ఈ బెడద అనేది కూడా మరికొంతకాలం తప్పేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ మీద ప్రధానంగా దృష్టి సాగిస్తే గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా ఉంటేనేది కూడా చెప్పుకోవచ్చు ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక కాకినాడ విషయానికి వద్దాం. కాకినాడలో తాజా పరిస్థితిని మనకు తెలియజేయడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజేష్, ప్రజల పానిక్ లోనే ఎక్కువగా బుకింగ్స్ జరుగుతున్నాయా, లేదంటే కనుక అత్యవసరంగా మనకి ఒక్క సిలిండర్ ఉన్న వాళ్ళే బుకింగ్స్ అనేది కొనసాగిస్తున్నారా? ఒక్క సిలిండర్ ఉన్న వారిని ఏమైనా గమనించి ఏజెన్సీలో ఏమైనా వారికి గ్యాస్ బుకింగ్స్ అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పశ్చిమ ఏషియా యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాస్ పరిస్థితి ఎక్కువైంది. ఇటువంటి నేపథ్యంలో గ్యాస్ సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే గ్యాస్ సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాము. హైదరాబాద్ ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గ్యాస్ ఇబ్బంది అయితే మాత్రం చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్యాస్ ఇబ్బందికి సంబంధించి ఇప్పటికే ఏదైతే హోటల్స్ సంబంధించి కర్రీ పాయింట్ సంబంధించి ఇది చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ హోటల్ యజమానులు కూడా గంభీరత పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్యాస్ సంబంధించి ఇప్పటికే గ్యాస్ పంపుతున్న నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్స్ సంబంధించి 1996 రూపాయలు ఇప్పటికే ధర పెరిగిన నేపథ్యంలో 120 రూపాయలు ధర పెరుగుతూ 1996 రూపాయలు ధర ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ కూడా గ్యాస్ అందుబాటులో లేదు. మేము 3,500 నుంచి 4,000 రూపాయల వరకు కూడా గ్యాస్ కొందామన్నా కూడా గ్యాస్ లేవు అని చెప్పి కొంతమంది కర్రీ పాయింట్ యజమానులు అలాగే హోటల్స్ యజమానులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తపరిచి కాబట్టి ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ పెళ్లి సీజన్ కావడంతో కొంతమంది ఏవైతే కుకింగ్ సంబంధించి అలాగే కర్రీ పాయింట్స్ వారు ఈ కుకింగ్ తీసుకున్న నేపథ్యంలో వారికి గ్యాస్ అందుబాటులో లేక కొంతమందికి వెనక్కి ఇచ్చే పరిస్థితి. మరికొంతమందికి అయితే మాత్రం ఏవైతే ఈ రూరల్ ప్రాంతాల్లో కొంచెం దూరంగా వెళ్ళి కట్టెల పొయ్యితో కూడా వంటలుండి సప్లై చేసిన పరిస్థితి. ఇప్పటికి కూడా ఈ గ్యాస్ సరఫరా లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఇప్పటికే హోటల్ యజమానులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ డొమెస్టిక్ సంబంధించి చూసుకుంటే ఈ డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి ఏవైతే ఈ గ్యాస్ ఏజెన్సీ సంబంధించి డొమెస్టిక్ సిలిండర్స్ వారు ఇక్కడికి వెళ్ళి మేము వెళ్ళి నేరుగా వెళ్ళి బుక్ చేసుకున్నామన్నా కూడా బుకింగ్ లేని పరిస్థితి. మరోపక్క ఈ గ్యాస్ యజమానులకు సంబంధించి ఏవైతే ఈ సాఫ్ట్వేర్ సంబంధించి 4 రోజుల నుంచి మేము బుక్ చేసుకుందామన్నా కూడా బుకింగ్ లేని పరిస్థితి. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఈ గృహ మహిళలు కూడా చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే ఎప్పటికైనా దీనిపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందులు ఈ గ్యాస్ కష్టాలు కూడా ఎప్పటికైనా ఈ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి సాధించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, ఇక గుంటూరు సిచ్యువేషన్ అంటే తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగేశ్వర సిద్ధంగా ఉన్నారు. రైట్ నాగేశ్వరరావు, ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 3 మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈ గ్యాస్ కొరతకు సంబంధించి ప్రజలు పానిక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ నుంచి దూరం చేయడానికి. అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? బ్లాక్ మార్కెటింగ్ కూడా విచ్చలవిడిగా నడుస్తున్నట్టు తెలుస్తుంది కదా. గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధంతో గ్యాస్ కొరత మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఇదే సమస్య ఏర్పడింది. దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు 3 మంత్రులతో సమావేశం కూడా జరిగింది. దీనికి ఏదైతే ఏజెన్సీలు అక్కడ ఏదైతే ఈ యొక్క గ్యాస్ ని ఏదైతే దోచుకుంటున్న పరిస్థితి అయితే ఏదైతే బ్లాక్ లో నడుపుతున్నారన్న సమావేశంతో దీంతో ఆ బ్లాక్ లో నడిపే వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ మంత్రులు సమావేశంలో కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క గ్యాస్ కొరత వల్ల చాలా వరకు ఇబ్బందులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే కూడా ఇక్కడ గ్యాస్ ఈ రోజు ఏదైతే గ్యాస్ కొరత ఉన్నప్పటికీ కూడా గ్యాస్ ఆఫీసులు ఆదివారం అయినా కూడా తెరిచి ఉంటున్న పరిస్థితి అయితే ఉండదు. అట్లాంటిది
ఈ రోజు గ్యాస్ గోడౌన్ కు ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. రెండింటికి కూడా తాళాలు వేసిన ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గ్యాస్ కోసం బారులు తేరుతున్న నేపథ్యంలో ఆ గ్యాస్ ఇవ్వలేని పరిస్థితి నేపథ్యంలో తాళాలు వేసినట్లుగా మనకి తెలుస్తుంది. గ్యాస్ ఈ విధంగా గుంటూరులో ఏదైతే ఆఫీస్ ఏదైతే గ్యాస్ గోడౌన్ సైతం కూడా తాళాలు వేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా హోటల్స్ అయితే ఇప్పటికే గుంటూరులో కొన్ని హోటల్స్ మొత్తంగా క్లోజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. మరికొన్ని హోటల్స్ కూడా వాటి 2-3 రోజులు ఇదే పరిస్థితి నెలకొంటే గుంటూరులో హోటల్స్ అన్ని కూడా మూతవేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నిన్న ఏదైతే ముగ్గురు మంత్రుల సమావేశంలో ఏదైతే ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ కానీ అలాగే హాస్టల్స్ స్కూల్స్ కి సంబంధించి వీటిలో మాత్రం ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ ను ఇచ్చే విధంగా చూడాలన్నట్లుగా అయితే ప్రభుత్వం చెప్పినట్లుగా ఏదైతే హోటల్స్ యజమానుల అసోసియేషన్ అది రేపటి నుంచి అమలయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా చెప్తున్నారు. అది కనుక ఏదైతే హాస్పిటల్స్ ఓన్లీ గవర్నమెంట్ కి సంబంధించిన హాస్టల్స్ వీటికి సంబంధించిన మాత్రమే ఆ గ్యాస్ ఇస్తే హోటల్స్ ఏదైతే బయట ఉన్న హోటల్స్ కి గ్యాస్ నిరాకరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ గ్యాస్ ఏజెన్సీల నుంచి హోటల్స్ కానీ గ్యాస్ వెళ్తే చర్యలు కూడా తీసుకోమని ప్రభుత్వం చెప్పిందని కూడా హోటల్స్ యజమానులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అలాగాని జరిగితే హోటల్స్ అన్ని కూడా మూతవేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే కట్టెలతో హోటల్ వాళ్ళు నిర్వహిస్తున్న పరిస్థితి. కట్టెలతో ఎంతవరకు పుల్లలు కూడా దొరకని పరిస్థితి అయితే నెలకొంది. రైట్ నాగేశ్వర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలకు సంబంధించి ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు, గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి రియాలిటీ. మరి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు, కమిటీలు వేస్తున్నారు, ఎంతో కొంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ బ్లాక్ మార్కెట్ ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. మరొకటి లాస్ట్ గా క్లోజ్ చేసే ముందు ఒక వార్నింగ్. అదేంటంటే ప్రతి అంశాన్ని కూడా తమకు అనుగుణంగా మలుచుకునేటువంటి సైబర్ మోసాలకు పాల్పడే కేటుగాళ్ళు దీన్ని కూడా ఎక్కడ వదలట్లేదు. సో మీరు గ్యాస్ బుక్ చేశారు కదా, ఈ లింక్ ఓపెన్ చేయండి, ఈ ఓటీపీ చెప్పండి అంటూ కూడా మీకు అనేకమైన లింక్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి లింక్ ని మీకు తెలియకుండా ఉన్నటువంటి లింక్ ని కానీ ఓటీపీని కానీ ఎవరికి షేర్ చేయకండి. అట్లాంటి లింక్ ఓపెన్ చేస్తే కనుక మీ ఖాతాలో అమౌంట్ అంతా కూడా జీరో అయ్యే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. సో ఇది ఇవాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.